అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్న వారు లేరు. ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బిల్లు పైన గౌరవ సభ్యులు కొంతమంది మాట్లాడతారు. గద్దె రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ సార్. నందమూరి తారక రామారావు గారు ఒక చరిత్రకారుడు సార్. ఆయన ముఖ్యమంత్రిగా మీరు అనేక సందర్భాల్లో మంత్రిగా పనిచేశారు. నాబోటి వాళ్ళు శాసనసభ్యులుగా ఆయన దగ్గర పనిచేశారు. ఈ 175 మందిలో చాలా కొద్ది మందే ఉంటారు అంత అదృష్టం కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులుగా పనిచేసే భాగ్యం, అది మాత్రమైన భాగ్యం జీవితంలో కలిగిన అదృష్టంగా భావిస్తాను సార్. ఎందుకంటే ఆయన సంకల్పం కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పుడు కూడా దృఢంగా ఉంటాయి సార్. ప్రత్యేకంగా నాణ్యమైన వైద్యాన్ని, ఆరోగ్య సంరక్షణ, మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని ఆయన ఆలోచన చేసే ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించారు సార్. ఆ యూనివర్సిటీ కార్యకలాపాలు విజయవాడ నగరం నుంచి జరగాలని కూడా ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది సార్. ఇవాళ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి సార్. విజయవాడ నగరంలో విజయవాడ అనే పట్టణాన్ని విద్యలవాడగా మార్చిన సిద్ధార్థ అనే ఒక గొప్ప సంస్థ ఉంది సార్ విజయవాడ. ఆ సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇటు డాక్టరు, ఇంజనీర్సు, ఫార్మసీ అన్ని కాలేజీలను నెలకొల్పిన సంస్థ సిద్ధార్థ సంస్థ. ఆ రోజున 57 ఎకరాల నడిబొడ్డున, విజయవాడ నగర నడిబొడ్డున 57 ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీని బిల్డింగులతో సహా వాళ్ళు మొదలుపెట్టారు సార్. ఒక బ్యాచ్ కూడా బయటకు వచ్చే సమయంలో నందమూరి తారక రామారావు ఎప్పుడైతే యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేశారో ఆయన వారికి అత్యంత సన్నిహితులు సార్. ఒక రకంగా చెప్పండి చక్కటి స్నేహితులు కూడా రామారావు గారికి. కానీ రామారావు గారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి, రాష్ట్రం, ఈ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే తన సన్నిహితులైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర ఆ కాలేజీ, ఆ రోజున ఆ కాలేజీ స్థాపనకి ఆ సంస్థకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు అంత గణాంకాలు నా దగ్గర లేవు. కానీ ఈ రోజున 3,000 కోట్ల రూపాయలు విలువ కలిగిన